ఫ్యాక్షన్ జోన్ను తలపిస్తోంది ఆళ్లగడ్డ రాజకీయం. సవాళ్లు ప్రతి సవాళ్లు. పోలీస్ బందోబస్తుల మధ్య నంద్యాల జిల్లాలో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్కు చేరింది. నిన్నటిదాకా టోల్గేట్ టెండర్ల చుట్టూ తిరిగిన వివాదం ఇప్పుడు అహోబిలం నరసింహస్వామి సాక్షిగా తలనీలాల అక్రమ రవాణా రచ్చతో మరింత ముదిరింది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి మధ్య నడుస్తున్న ఈ పొలిటికల్ వార్ ఇప్పుడు ఏపీలోనే హాట్ టాపిక్గా మారింది. దమ్ముంటే నిరూపించు, రాజీనామాకు రెడీ అంటూ అఖిలప్రియ విరిసిన సవాల్తో ఆళ్లగడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు అహోబిలంలో ఏం జరుగుతుంది? టోల్గేట్ టెండర్ల వెనుక ఉన్న మతలబేంటి? లెట్స్ వాచ్. అహోబిలం టోల్గేట్ టెండర్లో ఆళ్లగడ్డలో రాజకీయ అగ్గిని రాజేశాయి. ఈ ఏడాది టోల్గేట్ని కేవలం 25 లక్షలకే అప్పగించి అహోబిలం గ్రామ పంచాయతీ ఖజానాకు భారీగా గండి కొట్టారంటూ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అదే టోల్గేట్ని తమకప్పగిస్తే 40 నుంచి 50 లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామంటూ గంగుల సవాల్ విసరడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆరోపణలపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తనపై చేసిన ప్రతి అవినీతి ఆరోపణను ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ హై వోల్టేజ్ సవాల్ విసిరారు భూమా అఖిలప్రియ. సవాల్ విసరడమే కాదు, నిజమేంటో తేలుస్తామంటూ నేరుగా గంగుల విజేంద్రారెడ్డి నివాసానికే బయలుదేరారు అఖిలప్రియ. దీంతో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా ఉత్కంఠ పీక్స్కు చేరింది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు రంగంలోకి దిగి అఖిలప్రియను మధ్యలోనే అడ్డుకున్నారు. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని, సీఎం చంద్రబాబు పర్యటనలోనే 2 పక్షాలు తేల్చుకుంటామని అఖిలప్రియ స్పష్టం చేయడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. టోల్గేట్ పంచాయతీ ఇలా నడుస్తూ ఉండగానే అహోబిలం పుణ్యక్షేత్రంలో మరో వివాదం తెరపైకొచ్చింది. స్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాల్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రంగంలోకి దిగిన టీడీపీ యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తలనీలాల వాహనాన్ని నడి రోడ్డుపైన అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరి ఆదేశాలతో వీటిని తరలిస్తున్నారంటూ అధికారుల్ని నిలదీశారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తలనీలాల నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాలని జగత్ విఖ్యాత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆలయ ఆస్తుల్ని కొల్లగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తలనీలాల్ని సీఈఓ పార్థసారథి దొంగచాటుగా అమ్ముకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే అఖిలప్రియ మఠంలో అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఆరోపించారు. ఆయన మాటలపై మండిపడిన ఎమ్మెల్యే అఖిలప్రియ అదే నిజమైతే అహోబిలం మఠానికి వచ్చి తన అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరారు. సాయంత్రం అఖిలప్రియ 2 వాహనాల్లో ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వెళ్లారు. అదే సమయానికి గంగుల నాని ఆళ్లగడ్డలోని ఇంటి నుంచి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్నారని, అందుకే సవాల్ స్వీకరించి రాలేకపోయామని చెబుతూ హీరోలైపోవాలని మాజీ ఎమ్మెల్యే అనుకుంటున్నారని అఖిలప్రియ ఫైర్ అయ్యారు. ఎస్పీ సమక్షంలోనే పంచాయతీ చేశాం. అహోబిలంలో మాజీ సీఈఓ పార్థసారథి నరసింహస్వామికి చెందిన బంగారం, వెండి, తలనీలాలు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని, పోలీసుల అనుమతి లేకుండా అహోబిలం నుంచి ఎలాంటి విలువైన వస్తువులు పోకుండా అడ్డుకోవాలని చెప్పినా ఎస్పీ ఆ విషయాన్ని పట్టించుకోలేదని అఖిలప్రియ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే అహోబిలంలో అక్రమాలకు ఆస్కారం ఏర్పడిందన్నారు. తనపై చేసిన ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే నిరూపించాలని, లేని పక్షంలో క్షమాపణలు చెప్పాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. చర్చకు ఎప్పుడైనా సిద్ధమని, తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు మాజీ ఎమ్మెల్యే గంగుల. ఇటు టోల్గేట్ వివాదం, అటు తలనీలాల రచ్చ వెరసి ఆళ్లగడ్డ అహోబిలం ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. గంగుల కార్యాలయంలో వైసీపీ శ్రేణులు, అటు భూమా వర్గీయుల పోటాపోటీ వ్యూహాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. అహోబిలం టోల్గేట్, తలనీలాల చుట్టూ తిరుగుతోంది ఆళ్లగడ్డ రాజకీయం. అటు గంగుల ఆరోపణలు, ఇటు భూమా అఖిలప్రియ డూ ఆర్ డై సవాళ్లతో నంద్యాల జిల్లా పాలిటిక్స్ హీటెక్కాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సమయంలో ఈ సవాళ్ల పర్వం రాజకీయాల్ని మరింత వేడెక్కించింది. తల్లనీలాల అక్రమ రవాణాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇరుపక్షాల ఆరోపణల వెనకున్న అసలు నిజాలు ఎప్పుడు బయటపడతాయి అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఏదేమైనా ఆళ్లగడ్డ పొలిటికల్ ఫైట్ మాత్రం ప్రస్తుతం ఏపీలోనే టాప్ ట్రెండింగ్గా నిలిచింది.